హలో, నేను మీ సిఎస్ రావు. వరల్డ్ వైడ్ సినారియో మారిపోతుంది. ఆర్థికంగా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తే ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మారుతున్నటువంటి సినారియో ఏంటి, దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర దిశ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు. ఆయన ఎడ్యుకేషనలిస్టు, చాలా కాలంగా నాకు తెలుసు. రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఎగ్జాక్ట్గా మీకు చెప్పగలిగినటువంటి పర్సన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వం. హలో గౌతమ్. నమస్కారం. నమస్తే. డూయింగ్ గుడ్ సార్. ఏంటి దిశ అనేది ఒక ఫౌండేషన్ ఒకటి ఏర్పాటు చేసి, ఏంటి దాని టార్గెట్ ఏంటి? సార్, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకుంటూ, అదే రకంగా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ మా తాతగారు చెప్పిన విషయాలని మా నాన్నగారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, చదువు కూడా ఇంపార్టెంట్, చదువుతో పాటు వ్యవసాయం అనేది కూడా మనకి అందుబాటులో తీసుకొని వచ్చి మన చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా వరకు ప్రేరేపించారు. కాదు, ఈ మొత్తం ఎంటైర్ కెరియర్ స్టూడెంట్స్ తోటి కదా మీది. మళ్ళీ ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్గా వచ్చారేంటి? అది ఎక్కడికి పోదు కదా సార్, మన బేసికల్గా మన బేసిక్స్ కదా అది. ఇండియా అంటే, మన ఊరు అంటే, మన పల్లె అంటే మొట్టమొదటిది మనకు అనిపించేది ఏంటి? మన పొలాలు, దాని యొక్క స్మెల్, పాడి పంట అన్నారు, అక్కడి నుంచి వచ్చిన పాలు, ఎర్ర పెరుగు, అన్నంలో మనం అందరూ ఈరోజు జొన్నలు అవన్నీ ఆ రోజుల నుంచి కూడా ఉన్నాయి. ఎర్రటి పెరుగు, పిడకల మీద కాచినవి, ఇవే మనం వింటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం తిరిగి జన్మభూమి రుణం తీర్చుకునే కార్యక్రమం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే తీర్చుకోవాలి సార్. బయట ప్రపంచం తిరిగేసి వచ్చి అక్కడున్న డెవలప్మెంట్ని మనం చూసి మన యొక్క ప్రదేశంలో మనం డెవలప్ చేసుకోవాలి. అదే ఆలోచన. సరే, దిశ దాని గురించి సపరేట్గా పెట్టుకుందాం. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు సార్, అనేక లక్షల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు, సార్, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు మారుతున్న సినారియో చూశారు కదా వరల్డ్ వైడ్ సార్. మరి ఇప్పుడు ఏం డైరెక్షన్ ఇస్తారు స్టూడెంట్స్కి? సార్, నేను ఒక పల్లెటూరు నుంచి, ఒక టౌన్ నుంచి ఒక సిటీలోకి వెళ్ళి, అది కూడా ఏంది, నేను ఆర్ట్స్ స్టూడెంట్ని గొప్పగా చెప్పుకుంటాను. అందరు ఈరోజు ఇంజనీరింగు, సైన్స్ వీటి మీద, నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ని. ప్రపంచం నేను చదువుకున్నాను. మిగతా వాళ్ళందరూ ప్రపంచాన్ని చదవలేదు, వాళ్ళ సబ్జెక్ట్స్ని చదివారు. అదే 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 అది కాక మానవ మనుగడ నుంచి కూడా నేను చదువుకున్నాను. రామకృష్ణ మిషన్ విద్యాపీఠ వివేకానంద కాలేజీలో నేను పట్టాభివృద్ధునయ్యాను. అదే రకంగా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో తాంబరం, చెన్నైలో, అక్కడ మాస్టర్స్ తెచ్చుకున్నాను. దాని తర్వాత 4 సంవత్సరాల్లో నా యొక్క ప్రణాళికతోటి ఎందుకంటే నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మేనేజ్మెంట్లో ఒక అడుగుపెట్టి ప్రతి ఒక్క ఆ సేల్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, హెచ్ఆర్ కానీ, ఏదైనా కానీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అంటే సైకిల్ తొక్కడం అనేది నేర్చుకున్నాను, సైకిల్ తొక్కడం అనేది చదవలేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ, డెఫినెట్గా సార్. అది 4 సంవత్సరాలు నేను చేసుకున్న తర్వాత నేను నిర్ణయించుకుంది, ఎందుకంటే నా పాఠ్య పుస్తకాల్లో హిస్టరీ కానీ, ఎకనామిక్ హిస్టరీ కానీ అన్నిట్లో ఎప్పుడు బ్రిటిష్ అనేవాడు మన యొక్క దేశంలో 28,000 మందితో మనల్ని ఏలాడు. ఇన్ని కోట్ల మందిని ఎలా మేనేజ్మెంట్, సో దే ఆర్ మేనేజ్మెంట్ గుడ్. సో ఆ ఆలోచనతోటి ఎలా వాళ్ళు విన్ కాగలిగారు? ఇంత చిన్న దేశం, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద కల్చర్ ఉన్న మనల్ని ఓవర్టేక్ చేశారు ఎలా? ఎంటైర్ మీ కెరియర్ మొత్తం ఇదంతా స్టడీ చేశారు. అబ్సల్యూట్లీ. అయితే బ్రీఫ్గా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరల్డ్ మొత్తం ఏదో అయిపోతుంది, ట్రంప్ అలాగే జిన్పింగ్ మధ్యలో, చైనా అమెరికా మధ్యలో ఏదో వార్ జరుగుతుంది, వీళ్ళేమో 104% వీళ్ళు వేసారు, వాళ్ళు 84 వేశారు. అసలు మన పరిస్థితి ఏంటి అనేది అందరికీ పవర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ వెరీ సింపుల్ యాక్ట్ పెట్టాలంటే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఎవ్రీ పొలిటికల్ దీంట్లో లెఫ్ట్ వింగ్ కానీ, రైట్ వింగ్ కానీ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్, వీళ్ళు కొన్ని రోజులు ఉంటారు, వాళ్ళు కొన్ని రోజులు వస్తారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. దీంట్లో వరల్డ్ అఫైర్స్లో అమెరికా కానీ, చైనా కానీ 1970s నుంచి మనం చైనాని చూసాం. దానికి ముందర ఎప్పుడు వరల్డ్ మ్యాప్లో చైనా అగ్రెషన్ అనేది మనం చూడలేదు. ఓన్లీ మన ఇండియా చైనా అగ్రెషన్ చూసాం, కానీ చైనా వాజ్ నాట్ అన్ అగ్రెసివ్ మోడ్ బిఫోర్ 1970. 1970లో మావో తీసుకున్న నిర్ణయంతో చైనా ఈజ్ ఫర్ చైనా అని చెప్పి, హీ ఈజ్ యాక్చువల్లీ షట్ డౌన్ దేర్ డోర్స్.
తనకు తానుగా డెవలప్మెంట్ చేసుకోవడానికి 1970 నుంచి ఎకనామిక్ ఫోర్స్గా వాళ్ళ యొక్క ఐడియాలజీ తీసుకొని వచ్చారు. నేను ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక ఉద్దేశంతో ఎక్స్పాన్షనిజం అనేది అంటే పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి చెప్తున్నారు. అవును సార్, ట్రాన్స్ఫర్మేషన్. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? అంటే అమెరికా కన్నా ఇప్పుడు సూపర్ పవర్ కాబోతుందా చైనా? కాబోతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ అయిందని ఎందుకు అనుకోరు? కానీ ఇప్పుడు డాలర్ అనేది వరల్డ్ సార్ కరెన్సీ కదా. లేదు, తగ్గిపోయింది. ఈరోజు మనం రష్యా ముడి సరుకు ఆయిల్ని తీసుకున్నాం, అవునా? మరి దానికి మనీ ఏం కట్టాము? డాలర్ రూపంలో కట్టలేదు. ఇక్కడే ట్రంప్ తను చెప్పింది ఏంది? అగైన్ ఐ వాంట్ టు స్ట్రెంథెన్ డాలర్ అన్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్ అన్నాడు. ఎందుకని? దాదాపుగా 60% నుంచి 65% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అమెరికా నుంచి బయటికి వెళ్ళిపోయింది. మేజర్గా దాని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని చైనాకు వచ్చినాయి. మనం కరెక్ట్ టైంలో మనం స్కిల్డ్ లేబర్ని మనంగా తయారు చేసుకోలేదు కాబట్టి మనం లోపల పొలిటికల్ సిస్టమ్ కానీ కల్చరల్ సిస్టమ్ కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఉండిపోయాం. కానీ మనం అందరం కలిసికట్టుగా ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళలేకపోయాం. అందుకనే ఎంతవరకు మేక్ ఇన్ ఇండియా సక్సెస్ఫుల్ అనేది డెఫినెట్ గణాంకనాలు చెప్తాయి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయనప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎంతవరకు అది జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాము. క్యాపిటల్ గూడ్స్ తెచ్చుకోకుండా మనం గూడ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ చేయగలుగుతాము? ఈరోజు చైనా BYD అనే సంస్థ ఏది ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ నవ్వేరు అందరూ, చైనా గూడ్స్ అని. ఈరోజు టెస్లా కన్నా అతిపెద్ద కంపెనీ అది. సేల్స్ కూడా వరల్డ్ వైడ్ గా అతి ఎక్కువ ఉన్నాయి. టెస్లా భయపడుతుంది ఈరోజు. ఎందుకని? విమర్శలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో వాళ్ళు స్కిల్డ్ లేబర్ పెట్టుకొని ఎవ్రీ విలేజ్ ఈజ్ లైక్ ఎ సిటీ సార్. సో ఇప్పుడు సరే, ఏ దేశం సంబంధించి ఆ దేశం చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ వార్లో? ఇప్పుడు ట్రేడ్ వార్ అయితే స్టార్ట్ అయిందిగా. డెఫినెట్ గా సార్. అది ఎటు దారి తీస్తుంది? ఎస్, అంటే ఈ యొక్క చేంజెస్ లో ఇప్పుడు మనం డిపెండెన్సీ అనేది వాళ్ళు డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలని చూస్తున్నారు. అమెరికా వాంటెడ్ టు రిడ్యూస్ ద డిపెండెన్సీ సో దట్ ఐ విల్ మ్యానుఫ్యాక్చర్, ఐ విల్ ప్రొవైడ్ ద జాబ్స్ ఫర్ ద అమెరికన్స్, నాట్ ఫర్ ఇమిగ్రెంట్స్. ఓకే, ఇమిగ్రెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వీసాలు చేంజ్ అయ్యి దాని తర్వాత లోపల ఉద్యోగాలకు వచ్చి చీప్ లేబర్గా తయారవుతున్నారు. అందుకని మీరు ఈ మధ్య తీసుకుంటే చాలా వరకు మన ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు అమెరికా నుంచి వచ్చేస్తున్నారు, లేదంటే అమెరికా అంతా విద్యార్థుల్ని పంపించేస్తున్నారు. 120 మంది ఫ్లైట్లు చూశారు మీరు, వాళ్ళు డిపోర్టేషన్ చేశారు ఇవన్నీ అని. కానీ మనం ఈ విధంగా ఆలోచిస్తున్నాం కానీ ఎందుకు జరుగుతుంది అనేది చాలా వరకు ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎలా దాన్ని నివారించుకోవచ్చు, దానివల్ల ఎలా బయటపడవచ్చు, వెరీ ఇంపార్టెంట్గా అసలు యాక్చువల్గా మనం ఎలా దాంట్లో నుంచి బయటపడి మనగా ఉద్యోగాలు తెప్పించుకోవడానికి ప్రయత్నించాలి, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం. అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ నినాదం అనేది స్ట్రైట్ ఇప్పుడు కాదు, 2016లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్ ఉన్నారు కదా మన వాళ్ళు అక్కడ. అవును సార్. సార్ ఎంటైర్ వరల్డ్ ఎలా ఉన్నాయి? మన ఇండియన్స్ 30 lakh పీపుల్ ఉన్నారుగా సుమారుగా అమెరికా. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? సార్, ఒక కాంగ్రెస్ మన్ ఒకటే మనకు చెప్పాడు, ఇండియన్స్ గురించి తక్కువ చేసి చెప్పలేదు. ఒక మాట చెప్పాడు, చాలా గొప్ప విషయం అది. మొత్తం కలిసి ఇండియన్ పాపులేషన్లో అమెరికన్ పాపులేషన్స్ ఇండియన్స్ 6% ఉన్నారు. దాంట్లో 6% అమెరికాలో ఉన్న అమెరికాకి 1% ఆఫ్ ద ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆర్ దే రిచెస్ట్ ఆర్ నాట్? రిచెస్ట్ కదా. 6% ఉన్న మనం వాళ్ళు 1% ఎందుకు అంటున్నారా? మనల్ని కూడా ఎందుకు వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటే మనం లా అబైడింగ్ పీపుల్ నెంబర్ 1, అందుకనే చాలా మందిని అక్కడ ఉంచుతున్నారు. నెంబర్ 2 ట్యాక్స్ పే చేస్తారు. నెంబర్ 3 ముఖ్యంగా ఫ్యామిలీ తోటి ముడిపడి ఉంటారు. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరి మీద? పిల్లల మీద, కాలేజెస్లకి వాటికి ఇన్వెస్ట్ చేస్తారు. 5వది మెడికల్, వాళ్ళ ఫుడ్ కూడా, ఆహార విధానాలు కూడా వండుకొని తింటారు. చాలా 90%. అమెరికన్ సిస్టంలో ఉండేవాళ్ళు ఒక 10% ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు గురవుతుంటారు. బట్ 90% మనం కుక్ చేసుకొని మనం తింటాం, ఫ్రెష్ ఫుడ్ తింటూ ఉంటాం. సో హెల్తీ కూడా ఉంటారు మన వాళ్ళు. ఇంకోటి ఏంది, మానవ సంబంధాలు ఎక్కువ. ఇవన్నీ అమెరికన్స్ నచ్చుతాయి. అందుకనే మేజర్గా మన CEOs అందరూ అక్కడున్న మేజర్ కంపెనీస్కి CEOs మనోళ్లే.
మరి ఇప్పుడు ఎందుకు డిపోర్టేషన్ మొత్తం ఇది వేరే చేస్తున్నారు సబ్జెక్ట్ కదా? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. డిపోర్టేషన్ ఒక కంట్రీ చేయడానికి చాలా చాలా లాస్ అనేది ఒప్పుకోవాలి. ఇమిగ్రేషన్ లా అనేది చాలా చాలా టఫ్ అయిన విషయం. అది అమెరికాలో మానవ సంబంధాల విషయంలో చెప్పినట్టు ఇండియన్స్ మీద అంత పాజిటివ్ ఉంటే అమెరికాకి మరి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా ఇండియన్స్ కి. ఏం ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటే ఇమిగ్రేషన్ పాలసీలో అదే సార్, ఏం ఎగ్జామ్షన్ ఇవ్వాలి? వాళ్ళకు ఒక పాలసీ ఉంది, ఒక లా ఉంది కాంగ్రెస్లో. వాళ్ళకి ఇంత పాపులేషన్, వాళ్ళు ఇంత పాపులేషన్ ఉండాలని చూసుకుంటారు. అంటే ల్యాండ్ మాస్ ఎక్కువ బట్ పాపులేషన్ తక్కువ. మనకేంది ల్యాండ్ మాస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ. మన పరిస్థితి ఏంది? పథకాలు వేరే వేరే రకంగా పాపులేషన్ మనం 1:1 డాక్టర్స్ని ఎంతమంది ఇవ్వగలుగుతున్నాము? అప్పటికీ మంది గొప్పదే, లేదని చెప్పట్లేదు. ఇంత మన రిసోర్సెస్ ఉండి మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం. ఇట్స్ ఓకే. బట్ అక్కడ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ లాస్ ఉన్నాయి. రూల్స్ కాదు, లాస్ ఉన్నాయి. ఆ లాస్ ప్రకారమే ఇమిగ్రేషన్స్ అనేది వాళ్ళు ఇంతమందిని లోపల తెచ్చుకుంటారు, ఇంతమందే కావాలనుకుంటారు, ఇంతమంది లేబర్తో పని చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి బయట నుంచి వచ్చిన ఇమిగ్రేషన్స్ అందరూ లోపలికి వచ్చి అక్కడున్న అమెరికన్స్, ఇంకోటి ముఖ్యంగా ఏంది, అమెరికన్స్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్. 16 ఏళ్ళ తర్వాత వాళ్ళు డబ్బులు కట్టుకొని వాళ్ళు చదువుకోవాలి. అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ మనలాగా కాదు. మనం ఉచిత విద్య, మన 10వ క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, కాలేజ్ డిగ్రీ ఉన్నాయి, పీజీ ఉంది, డాక్టర్ దాకా ఉంది సార్. మనం పోవడం లేదు అక్కడికి, మన నామోషితో మనం చదువుకోవడం లేదు. అక్కడ అట్లా కాదు, ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాలి. 16 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు ఫుడ్కి డబ్బులు కట్టుకోవాలి. అండ్ సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చదివించుకోవడం చాలా టఫ్. అప్పటికి చదువుకొని కూడా చాలా మంచి దీంట్లో ఉంటారు, కానీ వాళ్ళకే జాబులు లేవు. మన వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, చైనా కూడా, వన్ మోర్ థింగ్ ఈస్ దట్ చైనా ఈస్ క్యాప్చర్డ్ ద ఇన్నోవేటివ్ సొసైటీ. చైనాకు ఒక పాలసీ ఉంది, అమెరికాలో ఇన్నోవేటివ్ సొసైటీని క్యాప్చర్ చేసింది చైనా. అబ్సల్యూట్లీ. ఏం చేసింది? ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి చైనా, అదే చెప్తున్నా, బిల్డ్ చేసుకుంది రీసెర్చెస్ని. వరల్డ్ వైడ్గా బెస్ట్ యూనివర్సిటీలో ఆ రోజు మన ఇండియాకి ఎట్లా తక్షశిలాకి వచ్చారో చైనీయులు, ఇక్కడి నుంచి నాలెడ్జ్ అనేది తీసుకుపోయారో, ఇప్పుడు ఆస్ట్రేలియా దాదాపుగా 33% అక్కడ ఉన్న యూనివర్సిటీలో చైనా అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. అక్కడికి స్టూడెంట్ పంపిస్తుంది. రీసెర్చ్ చేసుకొని కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి కంపల్సరీగా తిరిగి రావాలి. లేదు అంటే ఫ్యామిలీ అనేది దక్కదు. ఇక్కడ మనం చేయలేము. నీ ఫ్యామిలీ కావాలి అంటే నువ్వు అక్కడ రీసెర్చ్ చేసుకొని వెనక్కి తిరిగి రావాలి. వాటి రీసెర్చ్ చేసుకొని PhD తీసుకొని ఇక్కడ ఇన్నోవేషన్ చేసుకుంటాడు. లేదు, ఐ విల్ స్పాన్సర్ యూ, యూ గో దేర్, యూ కమ్ బ్యాక్, యువర్ ఫ్యామిలీ ఇస్ ఫైన్. అదర్వైజ్ యువర్ ఫ్యామిలీ విల్ నాట్ బి దేర్. ఐఎమ్ నాట్ ఊటే నేనేమి కథలు చెప్పట్లేదు. ఒకసారి చైనాకి వెళ్ళండి, అద్భుతం. ఎకనామిక్గా వాళ్ళ హాస్పిటల్స్ కానీ, వాళ్ళ యొక్క విలేజ్ డెవలప్మెంట్ కానీ 90% అందరూ పనిచేసుకుంటున్నారు. అమెరికన్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు చైనా కన్నా కూడా అమెరికా గురించి మన వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా, అమెరికాకి ఎక్కువ పోతున్నారు కాబట్టి మన వాళ్ళు. నేను అదే అంటాను. నేను డెఫినెట్గా అది ఒక అంటే ఈజియెస్ట్ వే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కంప్లైన్సెస్ అవన్నీ, వాటికి సంబంధించిన మానవ హక్కులు ఇవన్నీ సంబంధించిన చాలా కొద్దిగా వెసులుబాట్లు ఉంటాయి. యూరోపియన్ లాగా చాలా టఫ్ ఉండదు. యూరోపియన్లో మీకు అసలు గ్రీన్ కార్డ్ అక్కడ ఉండడానికి లేదు. ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తారు. మీరు జర్మనీలో తెచ్చుకోండి. ఎందుకు స్వీడన్లో సిటిజన్షిప్ ఎందుకు ఇస్తారు మీకు? యు ఆర్ నాట్ ఎలిజిబుల్. కానీ ఇప్పుడు అమెరికా గ్రీన్ కార్డు ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెంబర్ ఇది అంటుంది. రామస్వామి పౌరసత్వం కాదంటుంది. ఎవరు అంటే H1B ఉన్నా కానీ మీకు చల్లదు అంటున్నాడు. లేదు తర్వాత ఈ వీసాలు ఏవైతే స్టూడెంట్స్ వీసాలు చల్లంటున్నారు. హోమ్లాండ్ సెక్యూరిటీ ఎక్కడికక్కడ పట్టుకొని రద్దు చేస్తున్నారు. 100% సార్, రద్దు చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే అది రద్దు చేయడం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూనివర్సిటీకి ఎందుకు పోతాము? చదువుకోవడానికి వెళ్తాము. సరే, మనం చదువుకోవడానికి వెళ్తున్నాం, రైట్? యూనివర్సిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీరు నేర్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది, చదువుకోవడం కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్లో చదువుకోవడానికి మైండ్ సెట్. యూరోపియన్ ఎడ్యుకేషన్, అమెరికన్ ఎడ్యుకేషన్ ఏంది? నేర్చుకోవడం అనేది స్కిల్డ్. దే వాంట్ స్కిల్డ్ లేబర్. ఓకే, వాళ్ళు ఏం డినై చేయడం లేదు.
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చేస్తాం. మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. విద్యార్థులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళ H1Bs ఏంది, లేదంటే ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి, లేదంటే ఓపీటీస్ ఏంది అని. నేను ఈ మధ్య జస్ట్ నిన్న ఒక 3 days బ్యాక్ మిచిగన్ యూనివర్సిటీ, పేరు చెప్పకూడదు కాబట్టి స్టూడెంట్, మిచిగన్ యూనివర్సిటీ న్యూస్ లో వచ్చింది కదా. అబ్సల్యూట్లీ ఒక స్టూడెంట్, ఆమె ఆంధ్ర యూనివర్సిటీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ దాన్ని ఏమంటారు మార్క్స్, ఆమె వెంటనే వెళ్ళిపోయింది. 2 years అక్కడ ఎంఎస్ చేసింది. క్యాంపస్ షీఈ్ నాట్ ఎలిజిబుల్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందా, అక్కడ కంపెనీస్ వస్తాయా, వాళ్ళని తీసుకోలేదు. నిన్న కాల్ చేశాను ఇలినాయిస్కి, ఒక స్టూడెంట్ కాల్ చేశారు, సార్ ఈ విధంగా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది ఏంది అని. అప్పుడు నేను రెజ్యూమ్ అన్నీ చూసా, దాంట్లో ఎక్కడ ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎన్జిఓలో పనిచేయలేదు, తనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేరుగా అక్కడికి వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాట్ ఎనీ యూనివర్సిటీ ఇన్ US or UK or Australia or Singapore or good universities around Europe countries expected you to have minimum 2 to 3 years of experience. They say it's an investment on masters, investment on bachelors. It is called as investment. వాళ్ళు కాలేజ్ ముందరనే వాళ్ళకి ఏ స్టూడెంట్ ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్ చార్ట్ అనేది ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ చార్ట్ అనేది మీరు ఎంత డబ్బులు కట్టారు, దానికి సంబంధించినంత వరకు మీకు ఎప్పుడు రిటర్న్ అవుతాయి, మీ చదువులో ఏం చదవాలి, ఇక్కడ ఏం నేర్పిస్తారు, మీకు ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుంది, ఎలా వస్తుంది, పెయిడ్ ఇంటర్న్షిప్పా, దాని తర్వాత మీకు క్యాంపస్లో ఎవరెవరు వస్తారు, ఏ కంపెనీ వస్తుంది అని ముందర ఇచ్చేస్తారు. దాని తర్వాత మెంబర్షిప్ అని ఉంటుంది, యూనియన్ మెంబర్షిప్ అని ఉంటుంది, ఎకనామిక్ ఫోరం మెంబర్షిప్ అని ఉంటుంది. వాళ్ళకి వీళ్ళందరూ ఎలిజిబిలిటీకి ఆ ఫోరంలో చేరాలి. మన వీళ్ళు సపరేట్గా తెలుగు యూనియన్ను, హిందీ యూనియన్ను, కన్నడ యూనియన్లు, వీళ్ళకి ఎన్టీఆర్ అంటే నేను పేరు ఉపయోగించుకోవడం కానీ సినిమా హీరోలు వీళ్ళు. దాని తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం అండి సార్, ఇది అందరికీ తెలియాలి. యాక్చువల్గా మీరు సోషల్ మీడియాలో ఉన్నారు అంటే, మీరు అంటే స్టూడెంట్ కానీ ఉద్యోగస్తుడు కానీ, దట్ మీన్స్ అమెరికా నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. వైల్ యు ఆర్ ఎంటరింగ్, దే విల్ బి హ్యావింగ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, యువర్ కామెంట్స్, యువర్ అఫర్మేషన్స్, మీరు ఫైట్స్, ఎవరిని కామెంట్ చేశారు, ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఆన్ ఇంటర్నెట్, your Facebook, your Instagram, everything is open. Okay. నీ ఫోన్లో ఉంది, నేను 4 గోడల మధ్య ఉన్నాను, ఎవరికి తెలియదు అనుకుంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ వీసాల రద్దంతా ఈ కార్యక్రమేనా? చాలా ఒక్కొక్కటి చెప్తున్నాను. ఓకే, కొంతవరకు సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న కామెంట్స్, ఉద్యోగం రావడానికి కూడా ఇది కూడా ఒక ఆస్కారం. ఎందుకంటే యువర్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యువర్ డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. How you are actually trying to pacify, how you are being with the people, are you empathic or not? Okay. మీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా, మీ కామెంట్స్ ఏంటి, మీ యొక్క లాంగ్వేజ్ ఏంటి. మన వాళ్ళ యొక్క లాంగ్వేజ్ మనకు తెలిసిందే. ఈరోజు ఇంటర్నెట్లో ఏ విధంగా రప్చర్ అవుతున్నారు. వన్స్ వీసా రాగానే ఎన్ని వాచ్ చేస్తుంటారు? డెఫినెట్గా బిఫోర్ వీసానే. కొన్ని యూనివర్సిటీస్ మీరు ప్రొఫైల్ కానీ, చాలామంది ఈ మధ్య నాకు దగ్గరకు వస్తున్న ఇవేంది అంటే, ఎందుకంటే మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం కాబట్టి, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్స్ తోటి మనం, మరా ఏజెంట్స్ తోటి, లాయర్స్ తోటి మనం సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కేసులు ఏంటి అంటే, అయ్యా వీళ్ళకి ఈ యొక్క కాలేజీలో వాళ్ళకి ఇవ్వట్లేదు, మంచి కాలేజెస్లో వాళ్ళకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారు. వీళ్ళు వాచ్ చేసే వీడియోస్ ఎన్ని, ఎవ్రీథింగ్ ఈస్ బీన్ వాచ్డ్ సార్. మీరు ఏ వెబ్సైట్లు ఓపెన్ చేశారు, వీళ్ళు ఫోన్ వెబ్సైట్లు చూస్తున్నారా, ఎవ్రీథింగ్ ఈస్ నోన్ సార్, ఎవ్రీథింగ్ ఈస్ వాచ్డ్. ఇఫ్ యు ఆర్ ఆన్ ఇంటర్నెట్, ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ఆన్ ఇంటర్నెట్, అండ్ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్, దెన్ మీన్స్ యు ఆర్ బీన్ వాచ్డ్. ఇంటర్నెట్ లేకుండా అసలు మొబైల్ వాడుకునే ఎవరు లేదు కదా ఇప్పుడు. కానీ ఎలా వాడుకోవాలని తెలియడం లేదు కదా మనకి. మనం ఇన్వెన్షన్ చేయింది మనం ఎలా వాడుకోవాలో తెలియదు కదా. సో ఆ విధంగా స్టూడెంట్ విషయంలో కూడా ఈరోజు మీకు ఓపీటీ విషయం నుంచి ఈరోజు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
అటర్నీలో బిల్ ఇంట్రడ్యూస్ చేసింది, అవునా? ఓపీటీ, అవునా? సో దానికి పరిస్థితి ఏంది అని చెప్తాను చూడండి మీకు. బేసికల్గా ఏంది అంటే ఓపీటీ అనేది ఏంది, స్టూడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ May 4th చాలామంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, ఏది ఎంఎస్ అయిపోయి. ఆ పర్టికులర్ దీంట్లో ఈ పోస్ట్ స్టడీ రైట్, ఆ స్టూడెంట్ దీంట్లో 3 months అనేది వాళ్ళు ఎక్కడొక్కడ జాబ్ చేయాలి, ఏదో ఒక రకంగా ట్రైనింగ్ పీరియడ్ 3 months. ఆ వీసా ట్రాన్స్మిషన్ అయితే 3 months తర్వాత వాళ్ళకి. సో ఈ 3 months అనేది ఆ పీరియడ్ ఇస్తారు వీళ్ళకి. ఓపీటీ వాళ్ళకి 1 year ప్లస్ స్టెమ్ వాళ్ళకి 2 years ఇస్తారు ఈ వీళ్ళకి యాక్చువల్గా. ఇంతకుముందు ఉంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉంది సార్, అదే ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఓపీటీని తీసేస్తున్నారు, ఆ ట్రైనింగ్ పీరియడ్ వద్దు అంటున్నారు, వర్క్ దీంట్లోకి వెళ్దాం అంటున్నారు కాంగ్రెస్ లో. ఓకే, లెట్ us go with the skilled. లేకుండా అసలు 3 years కాదు సార్, 3 months. 3 months పీరియడ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. అదే చదువుతున్నాను చూడండి. ఇది ఏంది గణాంకనాలు చూస్తే చాలా వెరీ ఫనీ యాక్చువల్గా. ఏమంటున్నాడు ఈయన, బిల్ టు ఎలిమినేట్ ద ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది. దీంతో చాలా మంది కన్సల్టెంట్లు మన స్టూడెంట్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అక్కడ. అర్థమైందా? సో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసేశారు. ఇప్పుడు ఆ బిల్లు కూడా చేసింది అదే, ఇది అవసరం లేదు అంటే. ఓపీటీ రద్దు అని అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి 3 years లేనట్టే. ఏం లేదు, ఈ 3 months అనేది ఇంటర్న్షిప్ లాగా సార్, 3 months ఇంటర్న్షిప్ లాగా వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి. ఎందుకు అంటే మన వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా, ముందర వర్క్ చేసి వచ్చుంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి డైరెక్ట్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ అవుతుంది, కంపెనీస్ కూడా తీసుకుంటాయి. వీళ్ళు సైకిల్ తొక్కగలరు, కంపెనీస్ కెన్ హైర్ యూ. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఏంటి అసలు ఈ 3 years పోతుందా? ఉంది 3 years ఉంది. ఈ 3 years ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు, అదే తప్పు. ఓపీటీ అంటే ఆప్షన్, ఇదే చెప్తున్నాను కదా మీకు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఎవరికి? వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి. నీకు ఎక్స్పీరియన్స్ ఉందని క్యాంపస్లో మీకు రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటుంది, వీళ్ళని తీసుకోవట్లేదు, బయటకు వస్తున్నారు. ఆ ఓపీటీ అనేది వాళ్ళు చేయాలి. కన్సల్టెంట్లు ఏం చేస్తున్నారు, మనీ అనేది రొటేషన్ తీసుకొని వాళ్ళకి ఒక శాలరీ లాగా పెట్టి ఈ 3 months రొటేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినట్ట, ప్రాజెక్ట్ గారు ఇంటర్న్షిప్ చేస్తున్నారు, పెయిడ్ ఇంటర్న్షిప్. ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తుంటారు కదా. అబ్సల్యూట్లీ. ఇది ఓజేటీ అంటారు, ఆన్ జాబ్ ట్రైనింగ్ అలాగా. కానీ ఓపీటీ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది అక్కడ లోకల్గా జాబ్స్ చేసుకోవడానికి అక్కడ ఉండే ప్రభుత్వం కల్పించినటువంటి ఒక సౌకర్యం కింద భావిస్తున్నారు. సౌకర్యం కాదు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ 3 months ఇచ్చారు ఇన్ని రోజులు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు ఎక్స్పీరియన్స్లో ఉండండి, ఎక్స్పీరియన్స్లోకి రండి, మీరు ఎంఎస్ చేసుకోండి, దాని తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబులు తెచ్చుకోండి. ఇది ఫస్ట్ నుంచి ఉంది. ఆ వెసులుబాటు అనేది మనకి ఈ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చేసింది అది. దాంతో ఏం చేస్తున్నారు, చీప్ లేబర్ని తీసుకొని వచ్చి లోపల అమెరికన్ కంపెనీస్ లోపలికి పెడుతున్నారు. అక్కడున్న అమెరికన్స్ పరిస్థితి ఏంది, ఆల్రెడీ వాళ్ళకి జాబులు రావట్లేదు. అంటే వీళ్ళు పర్టికులర్ జాబ్సే చేయాలి, అంతే కదా, చేయడానికి లేదు కదా ఈ ఓపీటీ. అంతే కదా, మీ సబ్జెక్ట్ దీంట్లో డొమైన్ ఏముందో అది చేయాలి. సో ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు వీళ్ళు ఇప్పటివరకు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏదో జాబ్స్ చేసుకుంటూ H1B కోసం ట్రై చేసుకుంటూ ఏదో నడుపుతున్నారు అక్కడ. అబ్సల్యూట్లీ. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్, సరైన పద్ధతిలో వెళ్ళాలి, విత్ మినిమం 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 1, 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాలి, కంపెనీ ఎక్స్పీరియన్స్ తోటి అక్కడికి వెళ్ళాలి. అబ్సల్యూట్లీ. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ సార్. మన ఇంతకుముందు కూడా ప్రాబ్లం లేదు, ఆ విధంగా చేసి వెళ్ళే వాళ్ళకి. ఈ కన్సల్టెంట్లు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు, వీళ్ళు వినట్లేదు, పేరెంట్స్ వినట్లేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి మనకిద్దరికి తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో మనకి క్యాపిటల్ లేకుండా, రాష్ట్రం లేకుండా, ఒక రాష్ట్రం క్యాపిటల్ లేకుండా, దానికి ఎటువంటి హోదాలు లేకుండా, ఇండస్ట్రీలు రాకుండా, అట్లీస్ట్ ఇండస్ట్రీ ఈ రోజు పెడితే మనం డౌన్ ద లైన్ 3 to 5 yearsకి మనకు ఆ రిజల్ట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఇక్కడ జాబ్ చేసిన తర్వాత వెళ్ళమంటారా?
100% సార్. దిస్ ఇస్ బీన్ బీటెక్ సజెస్టెడ్ అయిపోయిన తర్వాత. అబ్సల్యూట్లీ సార్. కానీ ఇప్పుడు మన వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే ట్రై చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళడానికి. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ అవస్థ పడుతున్నారు, వాళ్ళకి జాబులు లేవు. సో ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ విధంగా వెళ్తే బెటర్ అంటారు అక్కడ. డెఫినెట్గా సార్. దానివల్ల విద్యార్థిగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్తో ఉన్న వెళ్తే వాళ్ళకి కూడా అక్కడున్న కాలేజు క్యాంపస్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకే, ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు? అంటే అమెరికాలో అంటారా, ఇండియాలో అంటారా, అమెరికాలో ప్రపంచంలో అంటారా? మనం అసలు అమెరికాలో ఏం జరుగుతుంది అనేది అందరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 100% సార్. సార్ ట్రంప్ వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే మైనస్ ఏం కాదు. అమెరికా ఈజ్ ఫర్ అమెరికా అన్నాడు. తను కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా మనమే తెచ్చిపెట్టుకుంటాము. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఆల్టర్నేటివ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అది అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మీ స్టడీ ప్రకారం అక్కడ ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం? ఇప్పుడు మన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అన్నం కన్నా ఈ రోజు వచ్చిన ఓపీటీ గణాంకనాలు చెప్తాను మీకు. ద ఇండియన్ స్టూడెంట్ కంటిజెంట్ ఈజ్ ద లార్జెస్ట్. ఎంత? 3.3 lakhs రైట్ నౌ ఫ్రమ్ 2023 to 2024. అంతే ఈ మధ్యకాలంలో విత్ కరెంట్లీ 97,556 అండర్గోయింగ్ ఓపీటీ. అంటే ఆల్మోస్ట్ 4.5 lakhs చేసుకోండి. అంటే 1,00,000 మంది ఓపీటీలోకి ఇదైనారు, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు ఓపీటీలో. అక్కడ మీకు 2023, 2024. సో 1,00,000 మంది వీళ్ళు బయటకు వస్తారు ఓపీటీ నుంచి. 1,00,000 మందికి ఎక్కడ జాబులు ఉంటాయి సార్ అమెరికాలో? అమెరికన్స్కి లేవు. ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సరిగ్గా లేకపోతే వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి? ఆర్ దే ఎక్స్పీరియన్స్ పీపుల్? దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్. ఓపీటీ అనేది ఎందుకు ఆప్ చేసుకుంటున్నావు? నువ్వు అసలు ఎక్స్పీరియన్స్ లేను. సో ఇప్పుడు వీళ్ళు రీబ్యాక్ కావాల్సిందేనా? వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ సిచ్యువేషన్స్ లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్మన్ పౌల్ గోసర్ అని చెప్పి హూ ఇంట్రడ్యూస్ ద బిల్, హీ సేస్ HR 2315 అంటారు సార్ దీన్ని. HR 2315 ఈ బిల్ పేరు. ఆయన ఏమంటాడు, ది ఓపీటీ ప్రోగ్రామ్ కంప్లీట్లీ అండర్ కట్స్ అమెరికన్ వర్కర్స్, పర్టికులర్లీ హై స్కిల్డ్ వర్కర్స్ and recent college graduates by giving employers a tax incentives to hire inexpensive foreign labor under the guise of student training. సో నా కంట్రీలో నా సిటిజన్కి నాకు ఉద్యోగం లేదు, నేను దాన్ని చూసుకోవాలా? బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళకి నేను చూపించుకోవాలా? మీరే చెప్పండి, ఒక దేశ అధ్యక్షుడు అయితే మీరు మీ యొక్క సొంత రాష్ట్రంలో కానీ అక్కడ కానీ అన్ఎంప్లాయ్మెంట్ వస్తే మీరు వేరే దేశం నుంచి తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తారా, లేదా మీ దేశానికి మీ యొక్క ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? మనం ఎవరికి వాళ్ళే మన వాళ్ళకి ఇస్తారు అనుకుంటారు. సో అమెరికా చేస్తున్నది ఎక్కడ తప్పు? మన దగ్గర ఉద్యోగాలు, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకోకుండా, మనకున్న సోర్సెస్ని మనం ఉపయోగించుకోకుండా అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి అక్కడ డాలర్ డ్రీమ్స్ తోటి, డ్రీమ్స్ రియాలిటీలో కూడా కాదు, డ్రీమ్స్ తోటి మనం వెళ్ళడంలో తప్పు లేదు. కొన్ని పొలిటికల్ పాలసీస్ కానివ్వండి, లేదంటే అక్కడున్న సహకారం ఎంటర్ప్రెన్యూర్స్కి పర్టికులర్గా. మీరు అమెరికాకి వెళ్ళాలంటే నేను ఎప్పుడు చెప్తా, చదువుకొని ఎంటర్ప్రెన్యూర్ కాండి అంట. అక్కడ ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి ఉన్న ఆ ప్లాట్ఫామ్స్ చాలా బాగుంటాయి, స్టార్టప్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది, దాని మెకానిజం చాలా బాగుంటుంది, సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. H1 వచ్చిన వాళ్ళు కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళు ఒక ఫ్యాక్టరీనో లేదంటే ఏదో ఒక బిజినెస్నో స్టార్ట్ చేయొచ్చు అని ఎంతమందికి తెలుసు? మరి ఎందుకు చేయలేకపోతున్నారు? మనం ఎంతసేపటికి చాచి ఉద్యోగమే అడుగుతున్నాం, కానీ మనం యాక్చువల్గా క్రియేట్ చేసే ఐడియాని, మనం యాక్చువల్గా అక్కడున్న రిసోర్సెస్ని, స్టార్టప్కి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ని మనం తీసుకొని అక్కడున్న ఇండస్ట్రీ, సార్ కామర్స్ ఇండస్ట్రీ, CII ఉంది మనకు తెలుసు కదా, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. మన ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఎవరైనా ఆ మొహాన్ని చూసారా సార్? దాని పేరే తెలియదు, తెలియదు. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళి అయ్యా నేను ఇక్కడ నుంచి వచ్చాను, ఇక్కడ నేర్చుకుంటున్నాను, నాకేమి యాక్చువల్గా ప్రొవిజన్స్ ఉన్నాయి, నేనేమన్నా ఇట్లా ఈ వీసా చేంజ్ చేసుకోవచ్చా? లేదు ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్, ఇమిగ్రేషన్ లాయర్ని పట్టుకొని అయ్యా నేను ఇక్కడికి వచ్చాను, స్టూడెంట్ వీసా మీద ఏదో వచ్చాను, ఓపీటీ వచ్చింది, 2 సంవత్సరాలు ఉంటాను, లేదు స్టెమ్ మీద ఉంది 3 సంవత్సరాలు ఉంటున్నాను,
నేను చదవడం ఇక్కడ ఉద్యోగం ఒకటే కాదు, వేరేది ఏమన్నా ఆల్టర్నేటివ్గా నేను ఇక్కడ చేయొచ్చా అంటే నా ఐడియాని పనిచేసుకోవడానికి నా శక్తి ఉపయోగించుకొని నా యుక్తిని ఉపయోగించుకొని వేరే ఆల్టర్నేటివ్గా చేయొచ్చా అని ఎవరైనా క్వశ్చన్ చేశారా? సో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌గా కావాలని మనం అనుకుంటే ఉద్యోగం కూడా చేయకుండా ఒక చిన్న ఈ మధ్య మీరు చూసారో లేదో నాకు తెలియదు, అమెరికాలో తెలుగు మాఫియా ఏర్పడింది. అవును. ఏంది మాఫియా చేస్తుంది? చిన్న చిన్న హోటల్కి వెళ్ళి మన వాళ్ళు హోటల్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి, ఇంతకుముందు హైదరాబాద్ లో ఉండేది కదా, ఏది మన టౌన్లలో ఇక్కడ అందరు ఉండేది కదా, ఏంది డబ్బా పట్టుకొని పోతే డబ్బులు వేయడానికి, అటువంటి అక్కడ చేస్తున్నారు అంటే మన వాళ్ళు పరిస్థితి ఏంది చెప్పండి. సో అందుకే ఏర్పడేస్తున్నారా ట్రంప్? చాలా వరకు అదొకటే, అది కూడా వీళ్ళు మన ఇండియన్స్ మన ఇండియన్స్ నే కాదు, మెక్సికన్ ని కెనడియన్స్ కూడా ఎవరెవరు వాళ్ళు మీరి అంటే వీసా దీని నామ్స్ మీరి ఉన్నారో వాళ్ళందరినీ తీసి బయటికి వేస్తుంది. డ్రగ్ మాఫియా, బిగ్గెస్ట్ డ్రగ్ మాఫియా, వాళ్ళందరినీ తీసుకొని విత్ ఇన్ 1 day సార్, 1 time 1 signature ఎవరిని. కానీ చాలా మంది ఏమంటారంటే ఇది 1 or 2 months ఊరికి అడవుడు చేస్తుంటాడులే ట్రంప్, తర్వాత మామూలే మన పని మనం చేసుకోవచ్చు అనే ఒపీనియన్ తో చాలా మంది ఉన్నారు. మనం చేసుకునే పని చేసుకోవచ్చు, సరైన పద్ధతిలో చేసుకోవాలి, అది నేను చెప్పాను కదా. సరైన పద్ధతి కాకపోయినా మనం కంటిన్యూ, సరైన పద్ధతి కాకపోతే యూ విల్ బి వాచ్డ్, యూ విల్ బి థ్రోన్ అవుట్. సార్ సంఖ్యలతో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు, మనం ఏందో మనం అనుకుంటున్నాం సంఖ్యలతో తీసుకొని వచ్చారు, మనం నువ్వు పోయింది ఎందుకు? పాస్పోర్ట్ టైం అయిపోయింది, పాస్పోర్ట్ పడేసావు, తిరుగుతున్నావు, ఆడ్ జాబ్స్లో గ్యాస్ స్టేషన్లో పని చేసుకుంటున్నావు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నువ్వు వెళ్ళావు, నువ్వు $5 పని చేయవు, $2 పని చేస్తావు, అవునా కదా? మరి అలా విధంగా ఉన్నప్పుడు వాళ్ళ పాలసీలో లాస్ ఒప్పుకో కదా. 14 hours 15 hours కూడా పని చేస్తున్నారు, అవసరం అయితే 18 hours కూడా పని చేస్తున్నారు, 24 గంటలకు పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కష్టపడుతున్నారు. అది వేరే విషయం. ఎలా కష్టపడుతున్నావు? రాంగ్ రూట్ లో కష్టపడుతున్నావు, రైట్ రూట్ లో కష్టపడుతున్నావు. కానీ ఇప్పుడు చాలా మంది ఉంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కానీ లేదంటే అక్కడ లాస్ కి భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ ఒక ఎక్కువ మంది, దాదాపు ఒక 12 లక్షల మంది 13 లక్షల మంది ఏదో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చాలా మంది పట్టుకున్న వాళ్ళు పట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళు మనం సేఫ్గా ఉండొచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, ప్రతి ఒక్కరికి వాచ్ డాగ్ ఉంటుంది సార్, వాళ్ళకి దే నో ఎవ్రీవేర్. అంటే కొత్తగా వచ్చాడు కదా ప్రెసిడెంట్ గా, ఆయన ఏదో అడవాడు చేసుకోవాలి. రెండోసారి సెకండ్ టైమే, ఫస్ట్ టైమే చాలా క్లియర్ గా చెప్పాడు ఇది 2020 పాలసీ, ఓపీటీ పాలసీ. ఈ రోజు కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన లా 2020లోనే ప్రవేశపెట్టాల్సింది, డెమోక్రాటిక్ పార్టీ వచ్చి దాన్ని ఆపింది. సో ఎవరిని వదలడు, డెఫినెట్ గా లేదు. ఇది కాన్గోయింగ్ ప్రాసెస్. ఇది అంటే ఈ ప్రక్షాళన చేసుకుంటున్నాడు. అదే ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డెఫినెట్ గా ఈ లాకి ఉబే కానటువంటి వాళ్ళని ఏర్పారేసే కార్యక్రమం పంపించేస్తున్నాడు కదా, క్లియర్ కట్ పంపించేశాడు కదా. సో ఎకనామిక్ గా ఇంకోటి చెప్తున్నాను, హీస్ ఫర్ ఫారిన్ ఎయిడ్ అనేది కాన్సెప్ట్ ని తీసేసి హీ రిమూవ్ దట్ ఎయిడ్ అని ఒకటే అన్నాడు. ఇండియన్ ఎలక్షన్ లో నా డబ్బులు పెట్టి నా ప్రజలకు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఖర్చు పెట్టి ఈ ఎలక్షన్ లో పెట్టడం ఏంది? నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటాను, నేను హెల్త్ పాలసీని క్రియేట్ చేసుకుంటాను. ఇదేంది, ఇది UN లో చైనా వచ్చి $500 ఇస్తే నేను $10,000 పంపిస్తున్నాను, నాకు అవసరం లేదు UN అన్నాడు. అదే ఇప్పుడు WHO వద్దన్నాడు. ఏం చేస్తున్నాడు? హీఈస్ వెరీ డైనమిక్ ఇన్ రిగార్డింగ్ టు గుజరాతీ సిస్టమ్ అండి. నేను రూపాయి పెట్టా, నాకు రూపాయి సర్వీస్ కావాలి, ఇవ్వలేదు అంటే బయటికి వెళ్ళు. ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా ఉన్నాను అంటే ఆబ్వియస్లీ కంట్రీ స్ట్రాంగ్ ఉంటుంది. కానీ దానికి ఉన్న ఇంటిగ్రిటీ పోవట్లేదా? ఇంటిగ్రిటీ ఏంటి? ఎయిడ్ ఇస్తున్నారు, ఏదో అమెరికా సాయం చేస్తుంది, అమెరికా అండుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. అంటే నేను బిచ్చగాడిని, జీవితాంతం నేను బిచ్చగాడిని అంటే బీహార్ 15 బ్రిడ్జులు పడిపోయినాయి, బ్రిడ్జులు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాము, బ్రిడ్జులు కట్టట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేదు అంటే అడగ తింటావా? అంటే నీ దేశాన్ని నువ్వు బాగు చేసుకో. ఈ దేశాలు ఓకే, అమెరికా అది కూడా చెప్పేది అదే. నేను ఎందుకు ఇవ్వాలా? నా ప్రజలు అవస్థ పడుతున్నారు, హెల్త్ కేర్ ఇవ్వడం లేదు, నేను సరిగ్గా హౌస్ కూడా ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఐక్యరాజ్య సమితి అవసరం లేదు అంటున్నాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటున్నాడు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా నాకు సంబంధం లేదు అంటున్నాడు. మళ్ళీ అంటప్పుడు అతను డాలర్ తోటి ఏం సంబంధం ప్రపంచానికి? దట్ ఈస్ వాట్ యూ డూ ట్రేడ్, ఐ విల్ డూ ట్రేడ్. ఈరోజు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఉక్రెయిన్ వార్ ఏమైంది? ఉక్రెయిన్ అగ్రెషన్ గా అమెరికాని ఆక్రమించుకుందని ఏ మీడియా అని చెప్తుందా? దానివల్ల ఎకనామిక్ పవర్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది?
అది ధాన్యపు భాండాగారం, అవును, మినరల్స్, మినరల్స్ ఇవన్నీ ఆగిపోయింది. ఆఫ్రికా తిండి లేకుండా బాధపడిపోయింది, ఎందుకంటే వాళ్ళకి గ్రెయిన్స్ అక్కడి నుంచి వచ్చేవి. ప్రపంచానికి చాలా వరకు అక్కడి నుంచి అగ్రికల్చర్ మార్కెట్ అది. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మన మెడికల్ స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళారు, ఏమైంది, వచ్చేసారు. వారెందుకు? నాటో వద్దంటున్నాడు, వారెందుకు? నేనెందుకు నా వాళ్ళని పంపించి చంపించుకోవాలా? అవును, ఇరాక్ నుంచి విత్డ్రా చేశాడు. ఏమొద్దంటున్నాడు? ఏమొద్దని కాదు, అమెరికన్ అగ్రెషన్. అవును, అమెరికా ఇప్పుడు అతని డాలర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? నో దట్స్ వాట్ హీ స్ట్రెంథనింగ్ ద డాలర్. డాలర్ ఈస్ గోయింగ్ అవుట్, హీ స్ట్రెంథనింగ్ ద డాలర్. కాగితాలు ప్రొడ్యూస్ చేసుకుంటానే ఉంటే ఇప్పుడు రిసెషన్ లోకి వెళ్ళిపోతుంది. రిసెషన్ లో ఒక రకంగా చెప్పాలంటే మనమే అన్ని దేశాల కన్నా ఎకనామిక్ గా స్ట్రాంగ్ ఉండేది మనమే, భారత్. డెఫినెట్ గా అందరూ దరిద్రంగా ఉన్నారు. ఇప్పుడు ఇతను తీసుకునే చర్యల కారణంగా రిసెషన్ లోకి వెళ్ళిపోతుంది వరల్డ్. లేదు, అది ఏం చెప్తున్నాడు ఆయన, ఏమంటున్నాడు చాలా క్లియర్గా, ఇప్పుడు నేను 150 నేను ఇక్కడ నుంచి నేను ఒక వస్తువును ఇండియాకి పంపించాలంటే 110% ఆ టారిఫ్. ఏంటది? మరి నీ వస్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు 20%, 25%, అదేంది అది? కానీ చాలా మంది ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈవెన్ హీఈస్ బ్యాలెన్సింగ్ ద ఎకనామిక్. కానీ ఈవెన్ మోర్గాన్, అది జేపీ మోర్గాన్ వాళ్ళు కూడా 60% రిసెషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కదా వాళ్ళు కూడా. 60% ఏంటి సార్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్ హూ ఆర్ ఆన్ రిసెషన్. వచ్చేది ఏంది? ఈరోజు యూకే పరిస్థితి ఏంది? యూకే ఎందుకు యూరోప్ నుంచి వదిలిపెట్టేసి వచ్చింది? వదిలేసింది కదా యూరోపియన్ యూనియన్ నుంచి. మరి యూరోప్ అంతా ఇప్పుడు ఏమంటుంది? వీ విల్ స్ట్రెంథెన్ అంటుంది. సో ఫైనల్ గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడ పోమంటారు? ఎక్కడికి పోమంటారు? అమెరికా పోవాలని ఉంటుంది. అవును సార్. అది ఎందుకు డ్రీమ్స్? ఎందుకు ఇప్పుడేమో డ్రీమ్? ఎందుకు? డాలర్ సంపాదించడం, అంటే ప్రాథమికంగా డాలర్ సంపాదించడం, ఓపెన్ గా మాట్లాడుకోవాలి. మరి ఇండియాలో అవకాశాలు లేవా? జస్ట్ నేను 2 days బ్యాక్ నేను ఏపీకి వెళ్ళాను. ఏపీకి వెళ్ళి మన అమరావతి దీంట్లో ఉన్నాను. ఎంఎస్ఎంఈ ఉంది. ప్రతి క్లస్టర్ 5 years, లాస్ట్ 5 years. ఇక్కడ సిస్టమ్స్ వేరు, అక్కడ సిస్టమ్స్ వేరు, అక్కడ లైఫ్ వేరు, ఇక్కడ లైఫ్ వేరు. అంటే మీరు చెప్పేది సిస్టమ్ వేరు అంటే సరిగ్గా అక్కడ ఇన్ఫర్మేషన్ మీరు తెచ్చుకోవట్లేదు. ఎంతమంది సరైన పద్ధతిలో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్? ఆడ్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కెరీర్ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా స్టూడెంట్స్ని ఇండియాలోనే ఉండమంటారా, లేదంటే అబ్రాడ్ వెళ్ళాలి? రెండు చేయాలి. సైన్స్ స్టూడెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్ థింకింగ్లోకి రావాలి. నువ్వు జాబు చేయడం కాదు, జాబ్ క్రియేట్ చేయడం మైండ్ సెట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా వెళ్ళమంటారా? వెళ్ళొచ్చు, ఎందుకు లేదు? ఎప్పుడున్న పరిస్థితుల్లోనే అమెరికా వెళ్ళొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ వైజ్ మన ఇప్పుడు మనం సిపియూలు అంటున్నాం, ఇట్ ఈస్ ఆల్రెడీ జీపీయూ. మనం సిపియూ అనేది జీపీయూలోకి వచ్చాం. ఇట్ ఈస్ ఏఐ, ఎన్విడియా ఉంది, ఏఐలోకి వచ్చింది. మనం ఎక్కడున్నాము? 22 లక్షలు పెట్టి మనం సిస్టమ్ కొనుక్కోగలుగుతున్నామా? అంటే మనం అంటే ఇన్నోవేషన్ ఉంటేనే కదా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది. ఇన్నోవేషన్ లేదు, దెబ్బతినింది. మనం ఏదో 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇన్నోవేషన్ సెంటర్స్. ఇండియన్ మెంటాలిటీకి తగిన విధంగా ఇండియన్ స్టూడెంట్స్ కి ఏ కంట్రీ బెటర్ ఇప్పుడు వెళ్ళి చదువుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి అంటారు. నేర్చుకోవడానికి పోనీ అక్కడికి వెళ్ళడానికి చదువుకోవడానికి వెళ్ళి సంపాదించుకునే మెంటాలిటీ కదా. అబ్సల్యూట్లీ సార్, జనరల్ గా ఓపెన్ గా మాట్లాడారు. డెఫినెట్ గా సార్. మరి ఏది బెటర్ ఇప్పుడు? ఆస్ట్రేలియా ఉంది, అక్కడ రేసిజం ఉంది అంటున్నారు కదా. ఎక్కడ లేదు అంటే మన దగ్గర లేదా? మన దగ్గర లేదా? క్లాస్ సిస్టమ్ నుంచి క్యాస్ట్ సిస్టమ్ లోకి వచ్చాం మనం, వెనకబడిపోతున్నాము. మన దగ్గర లేదా? మన ఇంట్లో లేదా? మన చుట్టుపక్కల పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడుండే పరిస్థితులు ఆస్ట్రేలియా బెస్ట్ అంటారా? బెస్ట్ అని చెప్పను. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సబ్జెక్టివ్ వైజ్ అక్కడ ఉన్న డబ్బులు బట్టి అక్కడ మనం చదువుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది, మన దగ్గర భూమి చాలా బాగుంది, వెదర్స్ ట్రాపికల్ వెదర్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెదర్స్ ఉన్నాయి, రైట్? దానికి అనుగుణంగా మనకేంది అంటే వెదర్ ప్రాబ్లం కూడా ఉంది. ఆల్టర్నేటివ్ ఏంది? పాలీ హౌసెస్. మనది వేరు, మనది ఎకో సిస్టమ్ వేరు. కాలిఫోర్నియాలో చాలా కంట్రీస్ కి పాలీ హౌసెస్ క్రియేట్ చేసి ఫుడ్ ని సప్లై చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉండే స్టూడెంట్స్ కి టెక్నాలజీ నేర్చుకోండి. అమెరికాలో ఉండే స్టూడెంట్స్ కి మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్తారా, లేదంటే అక్కడే ఉండమని చెప్తారా, లేదంటే అక్కడే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ గా మారమంటారా, లేదంటే హోటల్స్ లో పని చేసుకోమంటారా? ఏం చెప్తారు మీరు? నెంబర్ 1 సార్, వాళ్ళని స్కిల్డ్గా తయారు చేసుకోమని చెప్తున్నాను. దే ఆర్ నాట్ స్కిల్డ్, దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్.
వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్ లేదు. నెంబర్ 1. అక్కడ ట్రేడ్ కోర్సెస్ అని ఉంటాయి, ఇమీడియట్గా దాంట్లో చేరమని చెప్పండి, వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. మన వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ కూడా రాదు ఐటీలో, అటువంటి దౌర్భాగ్యంలో ఉద్యోగాలు ఇవ్వరు. సో ట్రేడింగ్కి వెళ్ళమని చెప్పండి. రెండోది ఆల్టర్నేటివ్గా మీకు సర్టన్ వాళ్ళు ట్రేడ్కి మీరు ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తోటి వెళ్ళి, అయ్యా నేను ఎంటర్ప్రెన్యూర్గా నేను ఇక్కడ ఉండొచ్చా అని అడగండి చెప్పండి. దే కెన్ యాక్చువల్లీ గెట్ వెరీ గుడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతాయి. నెంబర్ 2. నెంబర్ 3, రీసెర్చ్లోకి మగ్గు చూపమని చెప్పండి. ఎందుకంటే అమెరికా డెవలప్డ్ కంట్రీ కాబట్టి వాళ్ళ ఇన్నోవేషన్ సెంటర్స్, ల్యాబ్లు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చాలా హై ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ డబ్బులు అనేది తగ్గించుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి, పని అడగండి. పని నేర్చుకున్న తర్వాత నువ్వు డిసైడ్ చేయి ఎంత కావాలనేది. ఈ అమెరికన్ సిస్టమ్ కానీ యూరోపియన్ సిస్టమ్ కానీ, యూరోప్లో అగ్రికల్చర్ చాలా బాగుంది చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. మెకానికల్ ఇంజనీరింగ్ జర్మనీ ఇప్పుడు 6 months నుంచి 1 year దాకా పొడిగించింది వీసా మన ఇండియన్స్కి. ఎందుకని రా ఇక్కడ ట్రేడ్ కోర్స్ నేర్చుకో, ఇక్కడ నచ్చితే ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంది, సో వీసా ఇస్తుంది, అక్కడికి వచ్చిన తర్వాత ఎదుక్కోమంటుంది, నేర్చుకోమని చెప్తుంది. అంటే ఏంది, అవకాశాలు ప్రపంచం మన ఇండియన్స్కి ఓపెన్ అవుతున్నాయి, మనం దాన్ని అందిపుచ్చుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే కనుక గత 2 months నుంచి సార్ ఒక రకంగా వరల్డ్ వైడ్ ఏదో ఒక పానిక్ సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది కదా. డెఫినెట్లీ సార్. మరి ఈ పానిక్ సిచ్యువేషన్ ఎటువైపు తీసుకెళ్తుంది వరల్డ్ ని? డెఫినెట్గా ఇది ఎవ్రీ 30 years యూ విల్ సీ దిస్ సార్. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది న్యాచురల్ ఎకనమిక్ రిఫార్మ్స్ లోటి, లేదంటే ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేది ఎకనమిక్, అది న్యాచురల్గా ఉంటుంది. That will actually change within couple of months. You can see the transformation. So మంచి ప్రపంచం అంటే ఈ అమెరికా అగ్రెషన్ అనేది తగ్గించుకుంది. అమెరికన్ అగ్రెషన్ అనేది తగ్గించుకొని తనుగా అంటే తను చేసిన తప్పులు కూడా తెలుసుకుంది. నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు చైనాకి వెళ్ళిపోయింది. యాపిల్ అంటున్నాడు ఇక్కడ నేను ఇండియా ఎందుకు, ఈ క్వశ్చన్ వచ్చింది, ఇండియాలోకి ఎందుకు యాపిల్ రాలేదన్నాడు. అయ్యా చైనాకి వెళ్తే అతను అంటున్నాడు, మీకు యాపిల్ తెలుసు కదా, ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ $10. చైనాలో ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ $10. యాపిల్ ఫోన్ $10 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, $350 అమ్ముతున్నారు. బ్రాండ్ ఇమేజ్ అది. ఇట్స్ $1 trillion కంపెనీ. అమెరికా హ్యాస్ $1 trillion కంపెనీస్. డూ వీ హ్యావ్ $1 trillion కంపెనీస్? ఆర్ వీ క్రియేటింగ్ ఎంటర్ప్రెన్యూర్స్? సో వరల్డ్ మార్కెట్ ఏంది అంటే, బికాస్ ఆఫ్ ద ట్రంప్ ఐడియాలజీ, లెట్స్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ లైక్ చైనా డిడ్. చైనా ఏం చేసింది, ట్రేడ్ని తను 1970s నుంచి షట్ డౌన్ చేసి తనకు తానుగా డెవలప్మెంట్లోకి వెళ్ళింది. సో ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరూ పడుతున్న పోటీలో ఎవరు విన్ అయ్యే అవకాశం? పోటీ అనగానే ఇట్స్ గుడ్ కాంపిటీషన్. అదే ఈ కాంపిటీషన్ నిజంగా చెప్పాలంటే మన ఇండియా చైనా తోటి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయండి. లేదు, మనం కొట్టుకుంటున్నాం. ఏది సరే, పొలిటికల్ ఇష్యూ పక్కన పెట్టండి, బట్ ఎకనామిక్ గా మనం ఎందుకు వాళ్ళతోటి, రాదర్ దాన్ అమెరికా, why India is not looking at China as a friend in economic support? Okay, because they are doing good. What we are seeing is okay, India ki China ki relation, trade relation adanతా స్టూడెంట్స్ కూడా వెళ్తాం, స్టూడెంట్స్ కూడా వెళ్తాము సపరేట్, అది బయలాటరల్ చర్చలు ఏదో జరుగుతున్నాయి. బట్ అమెరికా చైనా మధ్య జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎవరు రాబోయే రోజుల్లో పై చేయగలిగారు? ఆల్రెడీ చైనా అనేది నిరూపించేసింది కదా, నేను టారిఫ్ని పెంచానంది అమెరికా. ఇతను టారిఫ్ పెంచడం తోటే మొన్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయింది. అవును, దాని అర్థం ఏంది? హూ ఈజ్ ద బాప్, హూ ఈజ్ ద ఫాదర్ నౌ? సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు అమెరికాకి. అమెరికా కౌంట్ డౌన్ కన్నా ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ దెమ్ టు రీడూ ఇట్స్ కంప్లీట్ స్ట్రాటజీస్. దట్స్ వాట్ ట్రంప్ ఇస్ డూయింగ్. అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందో? రాదు, కాదు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అందుకని చెప్తాను, నైట్ అయితే మేక్ అమెరికా రాదుగా, రాదు. కానీ అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అంటున్నారు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. దట్స్ వేర్ హీఈస్ రిడ్యూసింగ్ ద అదర్ పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు అమెరికా, హీఈస్ రిమూవింగ్ దెమ్. ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఆ విధంగా చేస్తున్నాడు. సింగిల్ డేలో ఎవరు తీసుకుంటారు సార్ అంత ఆన్ ద పేపర్లో ఇది చేయండి అని? మనం తీసుకోవడానికి ఎన్ని నిలబడతాయి, పార్లమెంట్లో కొట్టుకుంటా ఉన్నాం. ఇట్ ఇస్ పాజిటివ్ వార్ అంటారా? డెఫినెట్లీ సార్, ఇట్స్ కాంపిటేటివ్. ఇండియా ఎంతవరకు దీన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తుంది? పర్టికులర్గా వీఆర్ యూత్ అంటే
వరల్డ్లో ఇండియా ఈజ్ ఎ యూత్ఫుల్ నేషన్. మనము చేతగాని వాళ్ళలాగా ముందరకెళ్తున్నాము, వినట్లేదు. యంగ్ ఇండియా కాస్త ఓల్డ్ ఇండియా లాగా వ్యవహరిస్తుంది. డెఫినెట్గా పిల్లలకి మనం గోరు ముద్దలు తినిపిస్తున్నాము, బయటికి పంపించట్లేదు, నేర్చుకోమని చెప్పట్లేదు, సరైన అవగాహన లేదు. మనం ఎక్కువగా ఇప్పుడు సినిమా హీరోలతో పోటీ పడుతున్నాం. మనం ఈరోజు ఒక షాపింగ్ మాల్లో ఒక హీరోయిన్ ఓపెన్ చేస్తే దాదాపుగా 5 లక్షల మంది 3 లక్షల మంది అక్కడికి వచ్చి వెళ్తున్నారు. అదే పీయూష్ గోయల్ అని ఆయన చెప్తున్నాడు లేటెస్ట్గా మీరు ఇట్లాంటివి చూడాలి. మనము మేక్ ఇన్ ఇండియా లేదు స్టార్టప్ అని చెప్పి స్విగ్గీ జొమాటోని మనం యాప్గా ఇచ్చేసి రిచ్ పీపుల్ అఫోర్డబుల్ పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫుడ్ అందజేయడానికి యాప్ క్రియేట్ చేసాం. కానీ అదే స్టార్టప్ ఒక మంచి ఎలక్ట్రిక్ కారో లేదు స్కూటర్సో లేదు ఇండస్ట్రీకి సంబంధించిన శాటిలైట్ డిజైనింగో ఇలాంటివి మనం స్టార్టప్కి చేసుకోకుండా చైనా చేసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాము, వీఆర్ క్రియేటింగ్ మోర్ లేబర్, అంటే స్లేవ్ లేబర్. రిచ్ పీపుల్కి అఫోర్డబిలిటీ అంటే 15,000 నేను పెట్టుకోలేను సొంత మనిషిని, జెప్టో లేదంటే జొమాటో ఊబర్ని పెట్టుకొని ఓ 15 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చుకొని మన ఇంటికి ఫుడ్ తెచ్చుకుంటున్నాం. వాళ్ళకి చీప్ లేబర్ ఇస్తున్నాం. అబ్సల్యూట్లీ సార్. సో ఇది ఇలా మనం ఎలా వెళ్తున్నాం డైరెక్షన్ లోకి, రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. డెఫినెట్ గా సార్. సో ఇది ఇండియా ఆలోచించుకోవాల్సిన తరుణం. ఖచ్చితంగా ఇండియా యూత్ ఆలోచించాల్సిన విషయం. రైట్ అండి. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ. సో రాబోయే రోజుల్లో ఒక పాజిటివ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది అమెరికా చైనా మధ్య. ఇది యంగ్ ఇండియాకి కలిసి వచ్చేటువంటి గోల్డెన్ పీరియడ్. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది ఇండియాలో ఉండేటువంటి స్టార్టప్స్ ఆలోచించాలి. థ్యాంక్ యూ.